నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే పొగాకు మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరతో పాటు వివిధ అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ఏడాది హెచ్డి బర్లీ పొగాకు 80 మిలియన్ కేజీల మేర ఉత్పత్తి వచ్చిందని సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకు 27 మిలియన్ కేజీల మేర విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 53 మిలియన్ కేజీల హెచ్డి బర్లీ పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో 33 మిలియన్ కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయం బయటకు వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ అయినట్లు బయటపడింది. షర్మిల కోసం కోడ్ భాష వినియోగించినట్లు సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల ఫోన్లను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతోందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు జగన్ కు అందించేవారని అనుమానిస్తున్నారు. షర్మిల మాట్లాడే ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టేవారన్న విషయం వెలుగులోకి వచ్చింది. తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు షర్మిల అప్పట్లోనే గుర్తించారు. తన ఫోన్లు ట్యాప్ విషయంలో షర్మిల వద్ద కీలక సమాచారం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ విషయంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లో తన ఫోన్ ట్యాప్ అయిందని ఆమె ఆరోపించారు. తాను ఎవరితో మాట్లాడుతున్నానో, ఏం మాట్లాడుతున్నానో వంటి సమాచారం అంతా జగన్ కు చేరవేశారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ గుర్తించి తాను వ్యక్తిగత ఫోన్లు మార్చానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను, లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు. కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్సేషను, ఒక ఆడియో కాన్వర్సేషను, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్సేషను నాకే వినిపించారు. మరి ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు, నాకు అనుమానమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనల్లుడు, మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో, ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో ఎలా అబద్ధాలు మాట్లాడించారో సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. కానీ ఇది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడకు తీసుకొచ్చారు. బెంగళూరులో మంగళవారం ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. చెవిరెడ్డితో పాటు అరెస్ట్ అయిన ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని కూడా నగరానికి తీసుకొచ్చారు. వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసుపై సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. డిస్టిలరీ మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు చేరవేసినట్లు దర్యాప్తులో సిట్ గుర్తించింది. ఈ వ్యవహారంలో కర్త కర్మ క్రియగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరించారు. ఈ ముడుపుల సొమ్మును కలెక్షన్ పాయింట్లకు చేరవేయడంలో ఆయన బాల్యమిత్రుడు సన్నిహితుడు వెంకటేష్ నాయుడు కీలక పాత్ర పోషించినట్లు తేల్చింది. సచివాలయంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడి, కోకో, పొగాకు పంటల మద్దతు ధరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలు తీరు, ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష చేశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలను మంత్రికి ఉన్నతాధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్, ముద్రా లోన్, సూర్యఘర్ వంటి పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి, మీకు 50,000 రాయితీ అంటూ ఆకర్షించి ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంచుకుని వారికి సైబర్ వల విసురుతున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఆయా పథకాల పేరుతో వచ్చే మెసేజ్లోని లింకులను క్లిక్ చేయవద్దని పేర్కొంటున్నారు. ఓటీపీలు చెబితే మోసపోయే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా అపరిచితుల లింకులను నమ్మవద్దని, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల కోసం అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలన్నారు. వ్యక్తిగత సమాచారం షేర్ చేయవద్దని, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్వర్డ్లను ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. అపరిచిత కాల్స్ వస్తే 1930 నెంబర్కు కాల్ చేయాలని, అదేవిధంగా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల సమాచారం కోసం www.gov.in, nic.in లాంటి అధికారిక డొమైన్లను మాత్రమే ఉపయోగించాలని పోలీసులు కోరారు. ఈ మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి మోసాల్లో ప్రజలు ఎక్కువగా మోసపోతున్నారు. ఇదే విధంగా నిన్న మాకు రిపోర్ట్ వచ్చింది. ఉయ్యూరుకు చెందినటువంటి అనగాని రామప్రసాద్ అనే అతను ముద్రా లోన్ కోసం, అతనికి 5 లక్షలు అవసరమై ముద్రా లోన్ కోసం వస్తాయనే ఆలోచనతో అతను ఫేస్బుక్ లో సెర్చ్ చేస్తుండగా ఇతనికి ఒక యాడ్ ఒకటి కనిపించింది ముద్రాకి సంబంధించి. దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్ సంప్రదిస్తే మేము ముద్రా లోన్ ఏజెన్సీ వాళ్ళం, మీ ఫోన్ ఇప్పిస్తామని చెప్పి ఇతనితో మాట్లాడి మీ వివరాలన్నీ చెప్పండి. వివరాలన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు కింద ముందు 5,000 అడిగారు. తర్వాత ప్రాసెసింగ్ ఫీజు అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలని చెప్పి కొంత అమౌంట్, తర్వాత టీడీఎస్ కట్ అయ్యిందని చెప్పి కొంత అమౌంట్, ఇలా దఫాలుగా ఒక 7-8 దఫాలుగా అతని దగ్గర నుంచి 1,16,000 రూపాయలు. స్కామర్స్ వాళ్ళు స్కామ్ చేసే విధానాలు, వారి యొక్క మోడస్ ఆపరేటింగ్ అన్ని కూడా వివిధ రకాలుగా మార్చుకుంటున్నారు. తల్లికి వందనం వచ్చి డబ్బులు వచ్చాయి, మీరు ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పి, లేదా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ కింద లింకులు మీరు ట్రస్ట్ చేయండి అని, లేదా మీకు లోన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి అనే విధంగా ఓటీపీలు చెప్పడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఏదైనా సరే దాని గురించి పూర్తిగా నిర్ధారించుకోకుండా చేయదు. మీరు ఏదన్నా మీకు లింక్ వచ్చినా ఏదొచ్చినా కూడా తొందరపడి దాన్ని క్లిక్ చేయొద్దండి. మీకు వాట్సాప్ లో కానీ లేదా డార్క్ మెసేజెస్ లో కానీ వచ్చే లింకుల్ని ఎవరన్నా కాలర్స్ కానీ, నేను బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తానన్నా సరే, బ్యాంకర్స్ ఎవరు నాకు తెలిసి అయితే ఎవరు కూడా ఫోన్ చేసి మీ ఓటీపీలు, పాస్వర్డ్ ఇవన్నీ కూడా అడగరు. కాబట్టి మీరందరూ కూడా ఈ సైబర్ క్రైమ్ సంబంధించి అప్రమత్తంగా ఉండండి. సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత, అంటే మీరు అమౌంట్ మీరు తెలియక నష్టపోయారని మీకు తెలుసుకున్న వెంటనే మీరు ఒక అరగంటలో 1930, ఇది టోల్ ఫ్రీ నెంబర్ అండి, 1930-1930 ఫోన్ చేసినట్లయితే మన పోర్టల్ వాళ్ళు మీరు ట్రాన్సాక్షన్ చేసినటువంటి అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అది గోల్డెన్ అవర్. ఆ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో కూడా మీరు 1930కి మీరు సైబర్ కంప్లైంట్ కి గురయ్యామని మీకు అనిపించిన వెంటనే మీరు 1930 ఫోన్ చేసి వారు అడిగిన వివరాలన్నీ ఫిల్ చేస్తే మీ అమౌంట్ అది జప్తు చేయడానికి, అంటే ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 1930ని విరివిగా ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ.
జగ్గయ్యపేట పట్టణంలో పెద్ద రామాలయం నందు మాజీ కృష్ణా జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు దేవస్థాన నిర్వాహకులు తుమ్మేపల్లి నరేంద్రరావు, మాజీ పెద్ద రామాలయం దేవాలయం అధ్యక్షులు తుమ్మేపల్లి వెంకటేశ్వరరావు సౌజన్యంతో హ్యూమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాద్ సంస్థ కొత్త జ్యోతి ఆర్గనైజేషన్ లో ఆయుర్వేదిక్ నాడీ తరంగిణి యంత్రం ద్వారా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ రెండవ రోజు కార్యక్రమానికి జనసేన జిల్లా అధ్యక్షులు మరియు మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. అనంతరం ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతులను ప్రజలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు కొత్త పురుషోత్తం, బండారు రవికుమార్, వాసవి సేవా సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకరపర్తి సోమేశ్వరరావు, చౌడవరపు సుధీర్ మరియు వైఎస్ చిన్నారావు, గంగరాజు, విజయ్ కుమార్, ఆయుర్వేద వైద్యులు తదితరులు పాల్గొన్నారు. రామాలయం మందిరంలో మెడికల్ క్యాంప్ అయితే ప్రారంభించడం జరిగింది. నిన్న, ఈ రోజు, రేపు 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. అది హ్యూమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాద్, అలాగే ఇక్కడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో మనకి క్యాంప్ ఇవ్వడం జరిగింది. ఇది నాడీ తరంగిణి యంత్రం అండి. అంటే అతి తక్కువ టైంలో బాడీని ఎలా స్కాన్ చేసి చూపించగలుగుతుంది. అంటే పాతకాలంలో మనం నాడీని పట్టుకుని వైద్యులు చెప్పేవాళ్ళు, ఆ ప్రకారంగా ఇక్కడ టెక్నాలజీ వచ్చిందనమాట. వితిన్ 5 minutes బాడీ అంతా కూడా స్కానింగ్ అయిపోతుంది. ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ రిపోర్ట్స్ మాత్రమే బయటకు వస్తాయి. దాన్ని ఇక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆ రిపోర్ట్స్ ద్వారా మనిషి బాడీ తత్వం ఎలా ఉంది, అంటే కఫం, వాతం, పిత్తం అని 3 ఉంటాయి అన్నమాట మన శరీరంలో. దీన్ని బట్టి మనకి స్కానింగ్ అవుతుంది. ఈ ఉన్న ఆ ప్రాబ్లమ్ని మన ఇంట్లో ఉండే పదార్థాలతో, అంటే మన వంటిల్లే ఆరోగ్యశాలని మనకి వైద్యశాల అని చెప్పి మన పెద్దలు చెప్పుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న పదార్థాలతో మన ఆరోగ్యం ఎలా కాపాడుకోవచ్చు అంటే అన్నిటికీ మెడిసిన్ మీద బేసిక్ కాకుండా కొంచెం ఓపిక పట్టుకొని మన ఇంట్లో ఉన్న పదార్థాలతో ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే విషయం మీద వీళ్ళు ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా రేపు కూడా ఉంటుందండి ఈ క్యాంప్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి మీరు ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. జగన్ నమ్మి కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది నాశనమయ్యారని మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. సత్తెనపల్లి మున్సిపాలిటీలో వైకాపాకు చెందిన 4 కౌన్సిలర్లు కన్నా సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా రెంటపల్లెలో ఆత్మహత్య చేసుకున్న వైకాపా నేత నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు జగన్ రావడంపై స్పందించారు. జగన్ ఇచ్చిన తప్పుడు సర్వే రిపోర్టులతో ఎన్నికల బెట్టింగ్ లో నాగమల్లేశ్వరరావు 10 కోట్లు పోగొట్టుకున్నారని, అప్పుల వారి నుంచి అవమానాలు భరించలేక ఆయన 2024 జూన్ 9న ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పుడు జగన్ రావడం సిగ్గుచేటన్నారు. నీకెందుకు, నీ బతికెందుకు, నువ్వు వెళ్ళి నువ్వు చావు అని చెప్పేసి బంధువులు అవమానపరచడం వల్ల తన అప్పులు పాలై జగన్మోహన్ రెడ్డిని నమ్మి పూర్తిగా అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి, బాధాకరంగా ఉంది. ఒక యంగ్స్టర్ ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అన్నా కావచ్చు, ఒక యంగ్స్టర్ ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి, భార్యలు ఉన్నటువంటి పరిస్థితి, మరి అటువంటి వ్యక్తి, ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వల్ల మరి చనిపోతే ఇవాళ దాన్ని ఓదార్పు రావటం అంటే, నేను చెప్పిన సామెత ఏదైతే ఉంది, రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే దండయటానికి వచ్చినటువంటి పరిస్థితి తప్ప అంతకన్నా ఇంకొకటి కాదు. మొన్న తెనాలి వచ్చాడు. తెనాలి వచ్చి ఎవరిని పరామర్శించడానికి వచ్చాడు? గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటర్లని. అంటే తన ప్రభుత్వంలోనే నార్కోటిక్ కేసులు, రౌడీ షీటర్స్ అతనే పెట్టాడు. తన ప్రభుత్వంలోనే పెట్టినటువంటి గంజాయి అమ్మే వాళ్ళని, గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటర్లని పలకరించడానికి వచ్చాడు. ఇవాళ చెప్పే ఈ నాగమల్లేశ్వరరావు మీద కూడా 2010లో ఒక క్రైమ్ ఉంది, 50/2010. అలాగే క్రైమ్ నెంబర్ 169/2022. ఇతని మీద కూడా 2 క్రైమ్లు ఉన్నాయి. ఊళ్ళో ఇతని వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పైగా నేను అడుగుతున్నాను, ఇతను చనిపోయింది
జూన్ 9వ తారీఖున ప్రభుత్వం ఏర్పడింది. జూన్ 12న అంటే ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏర్పడక ముందే ఇతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూరు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చైర్మన్ గతంలో నిర్మించిన డైనింగ్ హాల్ బిల్లు ఇంతవరకు రాలేదని, తెచ్చిన అప్పులకు మిత్తిలు కట్టలేక అప్పుల వారితో కాంట్రాక్టర్ ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు మాకు బిల్లులు ఇవ్వకుంటే చావే శరణిమని మందు డబ్బాతో స్కూల్ కు తాళం వేసి స్కూల్ చైర్మన్ భర్త గడిగొప్పుల తిరుపతి నిరసన తెలిపారు. దీంతో గేట్ బయట 4 గ్రామాలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.